నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. ఈరోజు మనం సిద్దిపేట జిల్లా ములుగు మండలం ములుగు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ అసలు ఈ సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, దాని సందర్భంగా అసలు ఇక్కడ ఈ గ్రామంలో ప్రజానాడి ఏ విధంగా ఉన్నది, ఏ పార్టీ వైపు వీళ్ళు మొగ్గు చూపే సందర్భం ఉన్నదని కూడా మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. నమస్తేనే, మీ పేరు? మల్లేష్, తీగుల మల్లేష్. తీగుల మల్లేష్. మరి ఇప్పుడు ములుగు గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మరి ఇక్కడ ఎవరు గెలిచేట్టున్నారు, ఏంది పరిస్థితి? ఇక్కడ తీగుల కనకయ్య. తీగుల కనకయ్య ఏ పార్టీ నుంచి ఉన్నాడు? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాడు. అంటే మీ గ్రామ ప్రజలు ఆయననే ఎందుకు గెలిపిద్దాం అనుకుంటున్నారు? మాకు మంచి చేస్తారు కాబట్టి, మా అంజరెడ్డి పార్టీలకి ఇట్లా మంచిగా చేస్తారు కాబట్టి గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఎంత మెజార్టీ తోటి కనకరాజుని గెలిపిస్తారు? కనకయ్యని 500 మెజార్టీ తోటి గెలిపిస్తారు. 500 మెజార్టీ తోటి గెలిపిస్తారు. నమస్తేనే. నమస్తేనా. మీ పేరు? నా పేరు రాజయ్య అన్న. రాజయ్య. మరి ఇప్పుడు మీరు ఊర్లో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్, ఎవరు గెలుస్తారు అనుకుంటారు? మా తిగుల కనికైనా గెలుస్తారని మేము అనుకుంటున్నాము. ఆయన 15 ఎన్నికలు కూడా మా ఇంజనీర్ కూడా మంచిగా చేస్తున్నారు. 12 ఎన్నికలు కూడా చూస్తున్నాం. అదే పార్టీ మాకు మంచిగా అనిపిస్తుంది. మాకు అనుకూలంగా చేస్తున్నారు. అన్నిటికీ ఢిల్లీ సౌకర్యం, రోడ్లు కానీ అన్ని బాగా చేసిండు, అభివృద్ధి చేస్తుండ్రు, ఊరును మంచిగా చేస్తుంది కాబట్టి మాకు కనికైనా గెలుస్తారని కన్ఫర్మ్. ఎంత మెజార్టీ తోటి మీరు కనకయ్యని గెలిపిద్దాం అనుకుంటారు? 600 నుంచి 800 దాకా మెజార్టీ చేస్తాం. 600 నుంచి 800 మెజారిటీ. 800 మెజార్టీ. నమస్తేనే. నమస్తే. ఎట్లుంది మీ దగ్గర సర్పంచ్ ఎలక్షన్స్ పరిస్థితి? ఇంతకుముందు ఇప్పుడు మా బీఆర్ఎస్ అభ్యర్థి తిగుల కనకయ్య గారు నిలబెట్టారు, మా అంజిరెడ్డి గారు. గత 15 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉంది ఆయనకు. 15 సంవత్సరాలుగా అంజిరెడ్డితోనే ఉన్నాడు. ఏ రోడ్డు ఎక్కడ ఏ మోరి కానీ ఏ వర్క్ కానీ యువతకి ఈ అవసరం ఉందంటే కూడా అర్ధరాత్రి కానీ కనకయ్య గారు అంజిరెడ్డిని తీసుకొని వచ్చి చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు అంజిరెడ్డి గారిని చూసి ఓటేస్తారో మీరు కనకయ్యని చూసి ఓటేస్తాం అనుకుంటారా? అంజిరెడ్డితోనే ఉన్నాడు. 15 సంవత్సరాల అనుభవం ఉన్నది, రాజకీయ అనుభవం ఉన్నది కాబట్టి అభ్యర్థిని మేము ఎంచుకున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఆ అభ్యర్థిని తిగుల కనకయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరికీ డోర్ టు డోర్ యువత మొత్తం కూడా కనకయ్య వెంటనే ఉంది. అంటే ఎంత మెజార్టీ తోటి కనకయ్యని గెలిపిద్దాం అనుకుంటారు? మా ఊర్లో 4000 ఓట్లు ఉన్నాయి, 4000 చిల్లర ఓట్లు ఉన్నాయి. 1000 మెజారిటీతో గెలిపిస్తాం. 1000 మెజారిటీ. 1000 మెజారిటీతో. ఎందుకంటే కొన్ని ఇతరులు కూడా నిలబడ్డారు కాబట్టి, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు కాబట్టి కొన్ని ఓట్లు చీల్చిపోయినా కూడా 1000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాం. ఇప్పుడు మీ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, మరి ఎవరు గెలిచేటారు? ఇక్కడ పరిస్థితి ఎట్లున్నది అసలు? ఇప్పుడు ఎవరు గెలిచాట అంటే మాకైతే మా తిగుళ్ళ కనకయ్య సర్పంచ్గా నిలబడ్డాడు, మాకు అందుబాటులో ఉన్నాడు. మా గల్లీకి ఇంతవరకు అయితే మా గల్లీ పరిస్థితి, మాకు మోరీలు కానీ రోడ్లు కానీ వచ్చినాయి, మేము ఆయనకి సపోర్ట్ చేస్తాం. తిగుల కనకయ్యనే గెలిపిస్తామని అంటున్నారు మీరు. ఎంత మెజార్టీ ఇద్దాం అనుకుంటున్నారు ఆయన గ్రామంలో? మేము ఇక మెజారిటీ అంటే మేము వేరే వాళ్ళకి చెప్పలేం కదా, నాదైతే నేను చెప్తున్నాను. మాకు ఖచ్చితంగా ఆయన సహాయపడ్డాడు, మాకు అందుబాటులో ఉంటాడు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.